సో మొత్తానికి స్పందన సిఎల్పి మీటింగ్ సంబంధించి ఇన్సైడ్ డీటెయిల్స్ ఏంటంటే అంటే నాకున్న సమాచారం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే ఫస్ట్ మనం ప్రచారంలో చాలా వెనుకబడి ఉన్నాం. అవతల బీఆర్ఎస్ ఆయన చెప్పిన వెర్షన్ చెప్తాను. బీఆర్ఎస్ తక్కువ పని చేసి ఎక్కువ ప్రచారం చేసుకుంది. మనం రుణమాఫీ గురించి ప్రచారం చేసుకోలేకపోయాం. తర్వాత ఇప్పుడు రిక్రూట్మెంట్ గురించి ప్రచారం చేసుకోలేకపోయాం. గ్రూప్ 1 లేకపోతే నిరుద్యోగులకు సంబంధించి సన్న బియ్యం చాలా సక్సెస్ అయింది. దాన్ని ప్రచారం చేయండి ఇక్కడ నుంచైనా. రుణమాఫీ విషయంలో ఎట్లాగో నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది. అయితే ఓవరాల్గా ఒకటి నేను చెప్తాను, సన్న బియ్యంకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇప్పటి వరకు పెట్టిన స్కీమ్స్లో అన్నిటికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది సన్న బియ్యం. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఎందుకంటే ఆయన కన్సర్న్ మినిస్టర్, సివిల్ సప్లైస్ మినిస్టర్ని డెఫినెట్గా అభినందించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, బియ్యం సంబంధించి 30 రూపాయలకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఎందుకంటే 1 కిలో బియ్యంకు 33 రూపాయలు, దొడ్డు బియ్యం కనుక తీసుకుంటే 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. దీనిలో 2 రకాల కార్డ్స్ ఉన్నాయి. ఒకటి అంత్యోదయ అన్న యోజన, అంటే ఒక మొత్తం రేషన్ కార్డ్స్ కవర్ చేసే జనాభా దాదాపు 3 కోట్ల వరకు ఉంది. తెలంగాణ పాపులేషన్ 3,50,00,000 అయితే, 3,60,00,000 అయితే 3 కోట్ల మందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అంటే 85% నిరుపేదలు అన్నట్టు లెక్క ప్రకారం. నిజానికి అంతమంది లేదు. వైట్ రేషన్ కార్డు వాళ్ళ ఎవరు పడితే వాళ్ళకి అందరికి ఇచ్చేస్తున్నారు. సో దీనిలో అంత్యోదయ అన్న యోజన కేంద్ర ప్రభుత్వం కింద స్కీమ్ కింద కవర్ అయ్యే వాళ్ళు దాదాపు 1,90,00,000 ఎంతనో ఉంటారు. మిగతా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దీనిలో 30 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇచ్చి ఏమి ఇస్తున్నారు, దొడ్డు బియ్యం ఇస్తున్నారు. దొడ్డు బియ్యం ఇస్తే ఏం చేస్తున్నారు, దాన్ని అందరు కూడా ఇప్పుడు దొడ్డు బియ్యం తినడం మానేశారు. ఈవెన్ ఇప్పుడు మన హాస్టల్స్లో కూడా సన్న బియ్యం సప్లై అవుతుంది. ఏం చేస్తున్నారు, ఈ దొడ్డు బియ్యం స్మగ్లింగ్ కాకినాడ పోర్టు నుంచి డైరెక్ట్గా విదేశాలకి, ఫిలిప్పీన్స్కు, వేరే దేశాలకి వెళ్తుంది. అక్కడ రైస్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్న దేశాలకి స్మగ్లింగ్ అవుతుంది. లేదా ఈ దొడ్డు బియ్యం తీసుకొచ్చి పిండి గిర్నీలో పట్టించి, నేనే పిండి, ఇప్పుడు బియ్యం పిండి పట్టించుకోవాలంటే ఏం చేస్తాం, సన్న బియ్యం పట్టించాం కదా, మా ఇంట్లో వచ్చే మేడో వాళ్ళనో మీ దగ్గర, ఎందుకంటే వాళ్ళకి మాకు వైట్ రేషన్ కార్డు లేదు, 10 రూపాయల కిలో బియ్యం అమ్మమ్మ 5 కిలోలు సన్న బియ్యం కావాలని వాళ్ళని అడిగితే పిండి గిన్నెలో పట్టించుకుంటాం. నేను చెప్తున్నాను, మేము అలా చేస్తున్నాం. సో ఏదైతే 30 రూపాయలు ఖర్చు పెట్టి బియ్యం ఇస్తే ఆ బియ్యం తినట్లేదు పబ్లిక్. పిండి గిన్నెలో పట్టించడానికి, లేకపోతే వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు వస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఆ దొడ్డు బియ్యం తింటే కదా 30 రూపాయలు 1 కిలో చొప్పున సబ్సిడీ ఇచ్చినప్పుడు, నెలకి 20 కిలోలు ఇస్తున్నప్పుడు 600-700 రూపాయలు ప్రతి కుటుంబానికి 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెడుతున్నప్పుడు ఆ బియ్యం ఎంత చేస్తే తినట్లేదు. అది వేరే రాష్ట్రాలకు స్మగ్లింగ్ అవుతుంది, వేరే దేశాలకు వెళ్తుంది. పిండి గిర్నీలో వాటికి, లేకపోతే వాటికి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే సన్న బియ్యం అని మేము అందరికి ఇస్తామని హామీ ఇచ్చి 30 రూపాయల మీద ఇంకో 10 రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి, ఎందుకంటే సన్న బియ్యంకు బోనస్ ఇస్తున్నారు కదా, రాష్ట్ర ప్రజలందరూ కూడా సన్న బియ్యం ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏంది, ఆ 30 ఆ దొడ్డు బియ్యం ఇచ్చి కూడా లాభం లేకుండా ఉన్నదాన్ని సన్న బియ్యం ఇచ్చి సప్లై చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా సన్న బియ్యం తింటున్నారు ఇవాళ రేపు కదా. అన్ని ఫ్యామిలీస్ 80-85%, 90% ఫ్యామిలీస్ సన్న బియ్యం తింటున్నాయి. సో అదేదో ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడదాం. దీనివల్ల రాష్ట్రానికి పడే ఖర్చు ఎంత, 2,800 కోట్లు. సంవత్సరానికి 2,800 కోట్లు ఎక్కువ పడుతుంది. 3,000 కోట్లు అనుకుందాం సంవత్సరానికి. ఇప్పుడు రుణమాఫీ చేశారు, 20,000 కోట్లు పెట్టి చేశారు. అందరిలో సాటిస్ఫాక్షన్ ఉందా, లేదు. కానీ అదే సన్న బియ్యం 3,000 కోట్లు ఖర్చు పెడితే 3 కోట్ల మంది పాపులేషన్కు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళ 3 కోట్ల మంది పాపులేషన్కు రుణమాఫీ ఎంతమంది చేస్తారు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల మంది రైతులకు చేస్తారు. కానీ ఇక్కడ 3 కోట్ల మంది కవర్ అయ్యే స్కీమ్కు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, సన్న బియ్యం ఇస్తే మంచి పబ్లిసిటీ దొరుకుతుంది. సో రేవంత్ రెడ్డి చేసిన వెల్ఫేర్ స్కీమ్స్, నేను ఫ్రీబీస్కి వ్యతిరేకం పర్సనల్గా, కానీ ఆ వెల్ఫేర్ స్కీమ్స్లో అంతో ఇంతో ఉపయోగపడేది అంటే, ఇంతకాలం దొడ్డు బియ్యం పారేసేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు, రూపాయికి కిలో బియ్యం, రూపాయి కాదు ఇప్పుడు ఫ్రీ, ఉచిత బియ్యం ఇస్తే 10 రూపాయలకు 15 రూపాయలకు అమ్ముకునే బదులు అది అట్లీస్ట్ తినడానికి వెళ్తుంది. ప్లస్ దీని ద్వారా ఇంతకాలం మన దగ్గర కూడా దొడ్డు బియ్యం ఎక్కువ పండించేవాళ్ళు. ఇప్పుడు సన్న బియ్యం ఈసారి బంపర్ క్రాప్ వచ్చింది. అంటే ఈటింగ్ ప్యాటర్న్, ఈటింగ్ హ్యాబిట్స్ మారిన కొద్దీ రైతులు కూడా ఆ విధంగా మారుతున్నారు కదా. బోనస్ 500 అనౌన్స్ చేయడం వల్ల అదేదో మనం తినే ఫుడ్, ఎందుకంటే దొడ్డు బియ్యం కేవలం తమిళనాడు, కేరళలో మాత్రమే తింటారు.
బాస్మతి బియ్యం ఏమో ఎక్స్పోర్ట్ అవుతుంది. సన్న బియ్యమే మోస్ట్లీ తింటున్నారు కాబట్టి మన రాష్ట్రంలో మనం తినే ఫుడ్ మన వాళ్ళే రైతులు కూడా పండిస్తున్నారు. సో ఒక విధంగా రైతుకు 500 రూపాయలు బోనస్ వస్తుంది, రైతుకు లాభం, తినే వాళ్ళకి మన 3 కోట్ల మంది ప్రజలకు లాభం. సో చాలా అద్భుతమైన స్కీమ్. కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తాను ఇది ఒక గేమ్ చేంజర్. దీన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా భద్రాచలంలో వెళ్ళి ఆయన ఒక ఇంట్లో సన్నబియ్యం దీన్ని ప్రారంభించారు. ఇట్లా అందరు మంత్రులు ఎమ్మెల్యేలు పోయి సన్నబియ్యం వాళ్ళ ఇంట్లో వండుతున్నారు కదా తిని పబ్లిసిటీ చేస్తే అప్పుడు ఐడెంటిఫై అయ్యింది. ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీ రామారావు 1983లో అనౌన్స్ చేస్తే ప్రారంభిస్తే ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు తెలుసుకుంటారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారని చెప్పి. ఆ 2 రూపాయల కిలో బియ్యం కాస్తే ఇప్పుడు రూపాయి కిలో బియ్యం కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అయింది. ఇప్పుడు ఫ్రీ బియ్యం అయిపోయింది. ఫ్రీ బియ్యం అయినా ఇంకా ఎన్టీఆర్ పేరునే జపిస్తున్నారు కదా. స్టార్ట్ చేసిన వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆశ కూడా అదే, సన్న బియ్యం నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఆ పేరు నాకు వస్తుంది. అప్పుడు 1983లో 90s లో 2000లో అందరు దొడ్డు బియ్యం తిన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ ఎవరు దొడ్డు బియ్యం తినట్లేదు, పాలిష్ రైస్ సన్న బియ్యం మాత్రమే తింటారు. శ్రీరామ జై శ్రీరామ రైసా లేకపోతే ఇంకేదంటారు సోనా మసూరా ఇది మాత్రమే తింటున్నారు. కాబట్టి ఆ తినేదానికి తక్కువ ఖర్చులో 3 కోట్ల మంది కవర్ అవుతున్నారు. 3,000 కోట్ల ఖర్చుతో 3 కోట్ల మందికి ఇది ఒక్క నెల కాదు కదా, ప్రతి నెల రేషన్ కార్డు ద్వారా ఇచ్చినప్పుడు ప్రతి నెల మేము సన్నబియ్యం తింటున్నాం. సన్నబియ్యం ఇప్పుడు బస్తాకి ఎంత ఖర్చు అవుతుంది? 25 కిలోలకి 1600 1700 అంటే క్వింటాల్కి దాదాపు 6,500 7,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఫ్యామిలీస్ క్వింటాల్ బియ్యానికి. అంటే కిలోకి 65 రూపాయలు అయింది. అటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తే డెఫినెట్ గా ఉంటుంది కదా. సో దీన్ని మేము కాంగ్రెస్ స్టార్ట్ చేశాం అని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవ్వాలి, కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లడమని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగింది అదే, రుణమాఫీ చేశారు కానీ ఏం గుడ్ నేమ్ రాలేదు. ఇచ్చిన వాళ్ళు చప్పుడే కూర్చున్నారు, ఇవ్వని వాళ్ళు బ్యాడ్ నేమ్ ఎక్కువ తీసుకొచ్చారు. ఇదే ఏ వెల్ఫేర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా సాచ్యురేషన్ లో ఇంప్లిమెంట్ చేస్తేనే ఫలితాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, కేసీఆర్ దళిత బంధు పెట్టారు 10 లక్షలు. ఎన్ని ఫ్యామిలీస్ కి ఇవ్వగలరు? రాష్ట్రంలో ఉన్న మొత్తం ఫ్యామిలీస్ కవర్ కావాలంటే దళిత బంధు ఇవ్వాలండి అంటే 10-15 సంవత్సరాలు పడుతుంది. దళిత బంధు నెగటివ్ అయింది బీఆర్ఎస్ కి ఎన్నికల్లో. దళితులు ఒక ఫ్యామిలీకి ఇచ్చి 10 ఫ్యామిలీస్కి ఇవ్వకపోతే ఆ ఫ్యామిలీకి ఇచ్చారు మాకు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు నెగటివ్ గా ఓటేశారు. ప్రతి ఊర్లో దళిత బంధు లబ్ధిదారులు ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చుకున్నారు ఎలిజిబుల్ కాకుండా. రిచ్ వాళ్ళకి మాకంటే సంపన్నులకు ఇచ్చుకున్నారు దళిత బంధు అని చెప్పి నెగిటివ్ చేశారు. బీసీ బంద్ అంతే, 1,00,000 రూపాయలు బీసీ బంద్ ఇస్తే ఒకటికి వస్తే 10 మంది బీసీలు వేరే వాళ్ళు నెగిటివ్ వేశారు. సో మీరు ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ సాచ్యురేషన్ లో 100% మంది ఎలిజిబుల్ వాళ్ళకి ఉంటేనే అవుతుంది. రాజశేఖర రెడ్డికి ఇందిరమ్మ ఇల్లు 20 లక్షల ఇల్లు అడిగిన వాళ్ళకల్లా 30 లక్షల ఇల్లు ఇచ్చారు, ఓటేశారు మళ్ళీ పబ్లిక్. ఉపాధి హామీ అందరికి ఇస్తే ఓటేశారు. కేసీఆర్ కి అంతే ఫస్ట్ టర్మ్ లో రైతు బంధు అందరికి ఇచ్చేశారు కదా. రెడ్డిలా నాన్ రెడ్డిలా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా ఇచ్చేశారు కదా అందరికి, సక్సెస్ అయింది. సో సాచ్యురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఫ్రీ బీస్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది అనడానికి సన్న బియ్యం ఉదాహరణ. సో రేవంత్ రెడ్డి అంటే ఇది ఒక కేస్ స్టడీ. సన్న బియ్యం మాత్రం ఇప్పుడున్న అన్ని స్కీమ్స్ లోకి వెళ్ళా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు. దానివల్ల సరే కొద్దిమంది మహిళలు హ్యాపీగా ఉండొచ్చు కానీ పురుషులు అన్హ్యాపీ కదా, సీట్ దొరుకుతలేదు. టికెట్ పెట్టి మేము పైసలు పెడితే మాకు సీట్ దొరుకుతలేదు, బస్ అంతా అదైపోయాయి. మహిళలు కూడా సీటు ఫుల్ రష్ అయిపోయేసరికి వాళ్ళకి సీటు దొరకకపోతే టికెట్ ఉంటే అయిపోతుండే కావచ్చు అని అనుకునే సిచ్యువేషన్ వచ్చిన పరిస్థితి. సో అందుకని ఒకటి సన్నబియ్యం స్కీమ్ మంచి సక్సెస్ అయింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడున్న 2 సంవత్సరం ఈ 1.5 year లో ది బెస్ట్ స్కీమ్ సన్నబియ్యం స్కీమ్ అని చెప్పొచ్చు. ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికి ఇవ్వాలి డెఫినెట్ గా. ఆయన భద్రాచలంలో దాన్ని ఇనిషియేటివ్ చేశారు. దీన్ని విస్తృతంగా తీసుకుపోమని ఎమ్మెల్యేలు మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పారు. ప్లస్ హెచ్సియు గురించి జరిగిన